టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్ల స్కెడ్యూల్ రిలీజ్ చేసింది. దీంతో ఇవాల్టి నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది. రిటైర్మెంట్ కు 3 ఏళ్లలోపు ఉన్న వారికి బదిలీ నుంచి మినహాయింపునిచ్చింది. తెలంగాణలో ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్. తెలంగాణలో టీచర్ల బదిలీ పదోన్నతుల షెడ్యూల్. ఇవాల్టి నుంచి బదిలీ పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం. తెలంగాణలో ఇవాల్టి నుంచి ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కానుంది. ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్లకు సంబంధించి విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. మల్టీజోన్ 2లో హెచ్ఎం ప్రమోషన్, మల్టీజోన్ 1లో స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్తో షెడ్యూల్ మొదలు కానుంది. మల్టీజోన్ 1లో ఇవాటి నుంచి ఈ నెల 22 వరకు బదిలీలు పదోన్నతులు కల్పించనున్నారు. మొత్తం 15 రోజుల వ్యవధిలో ప్రక్రియ పూర్తి కానుంది. మల్టీజోన్ 2లో ఇవాటి నుంచి 30 వరకు ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్ల ప్రక్రియ సాగనుంది. ఇందులో 23 రోజుల్లో పూర్తి ప్రక్రియ జరగనుంది. ఇక పదవీ విరమణకు 3 ఏళ్లలోపు ఉన్న వారికి తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం. పండిట్ పీఈటీ పోస్టుల్లో అప్గ్రేడేషన్ చేస్తున్నట్లు చెప్పింది. గత ఏడాది ఆగస్టు సెప్టెంబర్ నెలలో పదోన్నతులు బదిలీల ప్రక్రియ చేపట్టారు. అయితే పదోన్నతులకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. జీవో నెంబర్ 317 వల్ల ఇతర జిల్లాల నుంచి టీచర్లు రావడంతో తమ సీనియారిటీ దెబ్బతిని నష్టపోతున్నామని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పటికే 782 మంది పదోన్నతులు పొందారు. స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు పూర్తయ్యాయి తప్ప పదోన్నతులు పూర్తి కాలేదు. గతంలో ఎస్జిటి బదిలీలు కూడా ఆగిపోయాయి. కోర్టు కేసులతో గతంలో ఎక్కడ ప్రక్రియ ఆగిపోయిందో అక్కడి నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభించనున్నారు. టెట్తో సంబంధం లేకుండానే ఉపాధ్యాయుల పదోన్నతులు చేపట్టనున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది.